ఎందుకంటే కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ముస్లిమ్స్ కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు కార్ కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా బుల్డోజర్ ఇందిరమ్మ రాజ్యం అన్నారు, హైడ్రా తీసుకొచ్చారు, బుల్డోజర్ని మన బస్సులకు పంపిస్తారు గెలిచినాక. అందుకనే మనం అటు మొగ్గొద్దు, మన కార్ను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ కోళ్ళగాలు చెప్తున్నాయి కదా. మరి ఇప్పుడు నేను కూడా మన ఇంజనీరింగ్ చీఫ్గా ఉండి మేము కార్యక్రమాలు పిలిచాము మన రంగనాథ్ గారికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో. వారు ఓపెన్ గా చెప్పారంటే మనము ఏదో అన్యాయంగా ఒకరికి చేయాలని అది, కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆస్తులు ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే మనం ప్రొటెక్ట్ చేయడం అవసరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు సరిగా చూసారో లేదో కానీ ఇప్పుడు ఆ రకంగా ప్రోగ్రామ్ ఇది అన్ని గవర్నమెంట్ ఆస్తులను దాన్ని ప్రొటెక్ట్ చేయడం. తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళని ఊరికి అన్నెసరిగా వాళ్ళను బయటికి తీయడం అనేది కూడా లేదని వారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము కూడా మాట్లాడాం. వారి యొక్క ప్రోగ్రామ్స్ చాలా బాగున్నది. అన్యాయంగా కూడా వారేమన్నారంటే ఒక లేఅవుట్ మీద ఇంకో లేఅవుట్ వస్తే వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాను అన్నాడు. ఈ రకంగా నంబర్ ఆఫ్ లేఅవుట్స్లో డబల్ లేఅవుట్ వచ్చింది కూడా నేను వారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అదే ప్రకంగా అక్కడ ఏదైతే కొండాపూర్లో సర్వే నంబర్ 100 దాంట్లో ఏంటంటే 16 ఎకరాల 27 గుంటలలో మళ్ళీ 10 ఎకరాల 24 గుంటలు మళ్ళీ ఒక లేఅవుట్ తీసుకొచ్చి డబల్ రిజిస్ట్రేషన్ చేయడం, అందరికి అన్యాయాలు చేస్తుంటే వారికి కూడా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు. అయితే మంచిది అంటావు హైడ్రా? చాలా మంచిది కదా.